కిట్టయ్య అని ఒక వ్యక్తి అర్ధరాత్రి పూట గ్రామం వద్ద సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు. అంజనాపురం అనే ఊరు రాగానే కిట్టయ్య చాలా భయంతో సైకిల్ తొక్కుతున్నాడు. అలా వచ్చిందో లేదో ఊరు సైకిల్ ప్యాచ్ పడ్డది. సైకిల్ అక్కడే వదిలేసి కిట్టయ్య చాలా స్పీడ్ గా భయంతో నడుస్తున్నాడు. ఆపోజిట్ లో ఒక అమ్మాయి వచ్చి, నాకు ఈ ప్రాంతంలో కొంచెం భయంగా ఉంది, మీతో రావచ్చా అని అడిగితే కిట్టయ్య కూడా త్వరగా రండి అని చెప్పి తీసుకువెళ్తున్నాడు. ఆ అమ్మాయి అడిగింది, ఏమైంది, ఈ ప్రాంతం వాళ్ళంతా తలుపులేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు అని అడగ్గా కిట్టయ్య ఇలాగని చెప్తాడు, ఈ గ్రామంలో రాత్రిపూట ఒక భయంకరమైన దెయ్యం తిరుగుతుందని మా గ్రామస్తులు ఎప్పటి నుంచో చెప్తున్నారు అని చెప్పి నడుస్తూ నడుస్తూ భయంతో వెళ్తున్నాడు. అప్పుడే ఉన్నట్టుండి కుక్కలన్నీ ఆమె చుట్టూ మురిగినాయి. కుక్కని వెళ్ళగొట్టి ఇలా ముందుకు వెళ్తున్నారు లేదో ఆమెను చూసి కుక్కలన్నీ అరుస్తున్నాయి. కిట్టయ్య ఆ కుక్కలన్నీ వెళ్ళగొట్టి ఆమె చేయి పట్టుకుని త్వరగా తీసుకెళ్తున్నాడు. విచిత్ర శబ్దాలు అన్నీ వస్తున్నాయి, గాలి ఎక్కువ వేస్తుంది, కుక్కలు గట్టిగా అరుస్తున్నాయి. కిట్టయ్యకి ఎంతో భయం వేసి, రండమ్మ నువ్వు త్వరగా రా అని తీసుకెళ్తుండగా, అయ్యో నా పేరు చెప్పడం మర్చిపోయాను, నా పేరు లత అని పిలండి అనగానే ఆ మాటకి కిట్టయ్య చేయి వదిలేశాడు. వెనక్కి తిరిగి చూడగా ఆ అందమైన అమ్మాయి కాస్త ఓ భయంకరమైన దెయ్యమై కిట్టయ్యని వెంబడించి వేటాడు మరీ చంపేసింది. ఆ తర్వాత రోజు ఆ గ్రామం వచ్చి చూడగా కిట్టయ్య శవం చాలా దారుణంగా పడిపోయి ఉంది. మీరు మరింత భయపెట్టే కథల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోండి.